హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. చదువు, ఉద్యోగం, డబ్బు సంపాదించడం, సమాజంలో ఎలా జీవించాలి, ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ పెరుగుతాం. కానీ ఒక్క విషయం మాత్రం చాలా అరుదుగా నేర్పిస్తారు. అదే మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం. అందుకే ఈరోజు ప్రపంచంలో సమాచారం చాలా పెరిగింది. కానీ ప్రశాంతత మాత్రం తగ్గుతోంది. ఫోన్లో కొన్ని సెకండ్లలో వేల విషయాలు తెలుసుకోవచ్చు. కానీ మనసు ఎందుకు బాధపడుతోంది అనే విషయం మాత్రం చాలామందికి అర్థం కావడం లేదు. ఎందుకంటే సమాచారం పెరగడం ఒక్కటే జ్ఞానం కాదు. పాత యోగులు, ఋషులు జ్ఞానం గురించి చాలా లోతుగా మాట్లాడారు. వాళ్ళు ఒక విషయం చెప్పారు: బయట ప్రపంచాన్ని తెలుసుకోవడం కంటే మనల్ని మనం తెలుసుకోవడం గొప్పది అని. అదే నిజమైన జ్ఞానం. ఈరోజు చాలామంది తమ జీవితం అంతా బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మంచి ఉద్యోగం వస్తే సంతోషం వస్తుందని అనుకుంటున్నారు. ఎక్కువ డబ్బు ఉంటే ప్రశాంతత దొరుకుతుందని భావిస్తున్నారు. ఇతరుల కంటే గొప్పగా కనిపిస్తే జీవితం పూర్తవుతుందని అనుకుంటున్నారు. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత లోపల మళ్ళీ ఖాళీగా అనిపిస్తుంది. ఎందుకంటే బయట పొందినవి తాత్కాలికం. నిజమైన ప్రశాంతత లోపల నుంచి రావాలి. ఒకసారి ఒక శిష్యుడు తన గురువుని అడిగారు: గురువుగారు, జ్ఞానం అంటే ఏంటి? అప్పుడు గురువు ప్రశాంతంగా చెప్పారు: నీకు ప్రపంచం గురించి తెలిసినదంతా ఒక భాగం మాత్రమే. కానీ నువ్వు ఎవరో తెలుసుకున్నప్పుడు అసలు జ్ఞానం ప్రారంభమవుతుంది అని. ఆ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. ఎందుకంటే మనం జీవితం అంతా నా ఇల్లు, నా పని, నా కుటుంబం, నా సమస్యలు అని జీవిస్తాం. కానీ నేను ఎవరు అనే ప్రశ్న మాత్రం చాలా తక్కువ మంది అడుగుతారు. పాత ఋషులు చెప్పారు: మనిషి బాధకు కారణం బయట పరిస్థితులు కాదు, తనను తాను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం అని. మనసు ఎలా పనిచేస్తుందో అర్థం కాకపోతే చిన్న విషయం కూడా పెద్ద బాధగా అనిపిస్తుంది. కోపం ఎందుకు వస్తుందో తెలియకపోతే మనిషి జీవితం అంతా అదే కోపంతో జీవించవచ్చు. భయం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకపోతే బయట పరిస్థితులు మారినా లోపల భయం అలానే ఉంటుంది. అందుకే నిజమైన జ్ఞానం అంటే కేవలం పుస్తకాల సమాచారం కాదు, మనలో ఏం జరుగుతుందో గమనించడం. ధ్యానం ఎందుకు అంత ముఖ్యమంటే అది మనల్ని మనలోకి తీసుకువెళ్తుంది. మన ఆలోచనలను ప్రశాంతంగా గమనించే అవకాశాన్ని ఇస్తుంది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని మీ మనసును గమనించండి. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. కొన్ని భయంతో ఉంటాయి, ఇంకొన్ని కోపంతో ఉంటాయి, కొన్ని పాత జ్ఞాపకాలతో ఉంటాయి. మనసు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ వాటిని గమనిస్తున్న మీ లోపలి అవగాహన మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. పాత యోగులు దానినే నిజమైన చైతన్యం అని చెప్పారు. ఈరోజు చాలామంది బయట ప్రపంచంలో చాలా బిజీగా ఉన్నారు. కానీ వాళ్ళలో చాలామందికి తమ మనసుతో ఒక్క గంట ప్రశాంతంగా కూర్చోవడం కూడా కష్టంగా మారింది. ఎందుకంటే మనిషి బయట ప్రపంచాన్ని చూసే అలవాటు ఎక్కువైంది, లోపల ప్రపంచాన్ని గమనించే అలవాటు తగ్గిపోయింది. అందుకే పాత గురువులు మౌనానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడం కాదు, మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారడం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలా విషయాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ముందు పెద్ద సమస్యలా కనిపించిన విషయం చిన్నదిగా అనిపిస్తుంది. ఇతరులపై కోపం తగ్గుతుంది, పోల్చుకోవడం తగ్గుతుంది. ఎందుకంటే నిజమైన జ్ఞానం మనిషిని లోపల నుంచి మార్చడం ప్రారంభిస్తుంది. ఒకసారి ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు: గురువుగారు, జ్ఞానం పొందిన మనిషిని ఎలా గుర్తించాలి? అప్పుడు గురువు చిరునవ్వుతో చెప్పారు: అతని దగ్గర ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది అని. ఎందుకంటే నిజమైన జ్ఞానం అహంకారాన్ని పెంచదు, వినయాన్ని పెంచుతుంది. ఈరోజు చాలామంది ఎక్కువ సమాచారం ఉన్నవారిని జ్ఞాని అని భావిస్తున్నారు. కానీ పాత ఋషులు వేరేలా చెప్పారు: ఎక్కువ తెలుసుకోవడం కాదు, నిజంగా అర్థం చేసుకోవడం ముఖ్యమని. జీవితం తాత్కాలికమని అర్థమైనప్పుడు మనిషి చిన్న విషయాల కోసం ఎక్కువగా బాధపడడు. కోపం వచ్చినప్పుడు దాన్ని గమనించడం ప్రారంభిస్తాడు. భయం వచ్చినప్పుడు దాని నుంచి పారిపోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే అవగాహన. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నిజమైన జ్ఞానం మనిషిని ప్రపంచం నుంచి దూరం చేయదు, కానీ ప్రపంచాన్ని మరింత స్పష్టంగా చూడటానికి సహాయం చేస్తుంది. చాలామంది జ్ఞానం అంటే కేవలం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అని భావిస్తారు. కానీ పాత గురువులు చెప్పారు: నీ జీవితాన్ని గమనించు, నీ మనసును అర్థం చేసుకో, అదే గొప్ప విద్య అని. ఎందుకంటే మనలోని కోపం, అసూయ, భయం, అహంకారం ఇవన్నీ అర్థం కావడం ప్రారంభమైనప్పుడు మనిషి నిజంగా మారడం ప్రారంభమవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి: జ్ఞానం అంటే బయట ప్రపంచం గురించి అన్నీ తెలుసుకోవడం కాదు, మనల్ని మనం తెలుసుకోవడం. బయట చీకటి తొలగించడానికి వెలుగు అవసరమైనట్టే లోపలి గందరగోళం తొలగించడానికి అవగాహన కూడా అవసరం. అదే నిజమైన జ్ఞానం.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.